నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజల సొంతింటి కళ నేడు నెరవేరిన రోజు పట్టణంలోని 1 మరియు 33 వార్డులకు చెందిన పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి ఘనంగా నిర్వహించిన భూమి పూజ. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 64ను సీఎం జగన్మోహన్ రెడ్డి పునఃపరిశీలించి న్యాయం చేయాలని ప్రభుత్వ వైద్య సంఘాల డిమాండ్. నియంత్రించేందుకు జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం. శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ. రోటరీ క్లబ్ ఐఎంఏ నంద్యాల వారి సంయుక్త సహకారంతో ఉచిత చెవి, ముక్కు, గొంతు మరియు చర్మ వ్యాధుల వైద్య శిబిరం. స్థానికంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్న మున్సిపల్ కమిషనర్. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆనందయ్య ఆయుర్వేద మందుల పంపిణీ. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఉన్న వారికి గృహ నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తూ పేదింటి ప్రజల కళను సాకారం చేస్తున్న సీఎంకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ బృహత్కర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 1 మరియు 33 వార్డులకు చెందిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి స్థానిక కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మునయ్య, మాజీ కౌన్సిలర్ కన్నాంబ మరియు 33వ వార్డు కౌన్సిలర్ మనోరంజని, వైసీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరు ఇల్లు లేదనే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తూ పేదల పక్షపాతిగా ప్రజల మన్నలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకుంటున్నారన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను కేటాయించడం జరుగుతుందని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి మరియు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వార్డు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా 33వ వార్డు ప్రజలందరూ కూడా అభినందనలు తెలుపుతూ, ఎందుకంటే యువ నాయకురాలను గెలిపించుకున్నారు. అందులో అభివృద్ధి పథంగా ముందుకు దూసుకుపోవడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన బృహత్ పథకమైనటువంటి ఇంటి కార్యక్రమం. ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వాలి అంటే ఇండ్లు స్థలం లేని వాళ్ళకు స్థలం ఇస్తూ ఇండ్లు కట్టించి ఇస్తానన్నాడు. అలాగే ఇండ్లు స్థలం ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టించాలనే భాగంగా వారు ప్రతి ఒక్కరికి ఇంటి కళను నెరవేర్చాలని ఉద్దేశం. ప్రతి ఆడపడుచు కూడా ఇండ్లు ఉంటే బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వారు ఉండకూడదని ఉద్దేశంతో వారు బృహత్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వార్డులో నంద్యాలలో ముఖ్యంగా 33 వార్డులో 9 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇంకా ఎవరైనా కానీ పెట్టుకుంటే అమ్మాయి కౌన్సిలర్గా అమ్మాయి బాధ్యతగా నెరవేర్చి హౌసింగ్ బోర్డు ద్వారా వాళ్ళ ద్వారా కట్టించి కొత్తగా కూడా ఇండ్లు ఇప్పిస్తామని చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ముందు పథంలో నడిపిస్తున్న అన్ని రంగాల్లో మొదట 3వ ముఖ్యమంత్రిగా ఉండేవారు ఇండియాలో. ఇప్పుడు 2వ వార్డు అయినారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రం, కోవిడ్ విషయంలో కూడా నివారణ విషయంలో 2వ వ్యక్తిగా 2వ రాష్ట్రంగా మన రాష్ట్రం పేరు పొందింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రజల వద్ద పాలన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని కార్యక్రమాలు, పింఛన్లు అయితేనేమి, ఇండ్ల విషయాలు అయితేనేమి, రేషన్ విషయంలో అయితేనేమి, ఉద్యోగాల విషయంలో అన్ని రకాలుగా ముందుకు సాగుతూ మన రాష్ట్రాన్ని ముందు పథకం చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్కు రావడం అనేది, పాలించడం అనేది చాలా అదృష్టవంతము ఆంధ్ర వాళ్ళందరూ. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంపై నడిపించే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ధోరణితో మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా 33వ వార్డుకి 9 హౌసింగ్ లోన్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. వాటిలో ఈరోజు మేము కొన్ని భూమి పూజ చేశాము. హౌసింగ్ లోన్ అనేది 1,80,000కి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. సొంత ఇల్లు ప్రారంభించినాక కట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చొరవతో అతి త్వరలోనే స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే వాళ్ళ సొంత ఇంటికి వాళ్ళు వెళ్ళే అవకాశం కల్పించారు. అలాగే ఇసుక కూడా సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. సొంత ఇల్లు స్థలం ఉండి లోన్కి అప్లై చేసే ప్రతి ఒక్కరు అర్హులే దీనికి.
33వ వార్డులో ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే నా దగ్గరకు కానీ లేకుంటే సచివాలయం దగ్గర కానీ వస్తే నేను దగ్గర ఉండి వాటిని అమలు చేస్తానని మాట ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నవరత్నంలో భాగంగా ఈరోజు పేదలకు ఇండ్లు కార్యక్రమంలో ఈరోజు ఆయన లక్షల ఇండ్లు ఈరోజు నుంచి ఈ 2-3 రోజుల్లో రోజువారీగా విడుదల చేయడం జరిగింది. కొన్ని లక్షల ఇండ్లు. అదే కార్యక్రమంలో మా 1వ వార్డు హరిజనపేట యందు మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మేము భూమి పూజ చేస్తున్నాం. హౌసింగ్ శాంక్షన్ అయింది కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి హౌసింగ్ లోను అందరికీ వదిలినాడు. మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వదిలినాడు కాబట్టి ఆయన ఎన్నో పథకాలు ఇరిచినాడు. దాంట్లో కూడా ఇది ఒకటి భాగంగా ఈరోజు నుంచి ఇది విడుదలైంది. మరి అలాగనే ఆయన ఏవైతే ఆ రోజు చెప్పినాడో అవన్నీ తీరుస్తున్నాడు. రవిచంద్ర కిషోర్ రెడ్డి బాబు ఎమ్మెల్యే ఆధారంలో మన ఇన్ఛార్జి మునాయిష్ నాయన ఆధారంలో హౌసింగ్ లోన్లు ఎవరికైనా కావాలంటే ఈడ వచ్చి శాంక్షన్ చేయించకండి. ఒకవేళ సచివాలయంలో చేర్చే ఆ స్నానకు చెప్తే అవి తొందరగా శాంక్షన్ చేయించడానికి కోరుకుంటాం. ఈరోజు మన పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధమైనటువంటి చక్కని పరిపాలన ఇచ్చినాడో దాన్ని బేస్ చేసుకొని మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఏ విధంగా అంచెలంచెలుగా ఏ విధానమైనటువంటి వాగ్దానాలు చెప్పుకుంటూ వినారో తొందరపడకుండా సబ్జెక్టు పరంగా నిదానంగా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఒక హౌసింగ్ అనే కాదు, ఆయన చెప్పిన ప్రతి సబ్జెక్టు చేసుకుంటూ వస్తుంటాడు. తొందరపడకుండా ప్రశాంతంగా అందరూ లబ్ధి పొందాలని, అదేవిధంగా మన నంద్యాల శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మంచి విద్యావేత్త, ఎక్కడ ఏం తొక్కులాడు ప్రశాంతంగా చేసుకుంటూ పోతుంటారు. ఎందుకంటే కొన్ని ఏమి లేని వెగులు వేస్తుంటాయి సపోర్ట్ చేసి, అటువంటి వ్యక్తి కాదైనా నిజంగా ఆయన పని చేసి చూపిస్తాడు. కాబట్టి అందరు సంతోషంగా ఈయన చేసేటువంటి కార్యక్రమాలు శుభ్రంగా బాగా లబ్ధి పొందాలని కోరుకుంటూ మన జగనన్న కుటుంబానికి 100 ఆరోగ్యాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల హక్కులను కాలరాసే 64 జీవోను రద్దు చేయాలని కోరుతూ గురువారం ప్రభుత్వ వైద్య సంఘాల జేఏసీ నాయకులు డాక్టర్ అంకిరెడ్డి, డాక్టర్ జఫరుల్లా నాయకత్వంలో స్థానిక ఎంపీ కార్యాలయంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జీవో నెంబర్ 64ను పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వైద్య సంఘాల జేఏసీ నాయకులు డాక్టర్ జఫరుల్లా మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 64 ద్వారా ప్రభుత్వ వైద్య అధికారుల అధికారాలను రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్కు ఇవ్వటం సరికాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యుల పక్షపాతి అని నమ్ముతున్నామని, తిరిగి జీవో నెంబర్ 64ను పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత, డాక్టర్ చంద్రకళ, డాక్టర్ నాగరాజు, ఆంధ్రప్రదేశ్ వైద్య సంఘం నాయకులు, పారామెడికల్ సంఘాల నాయకులు హంస, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పామన్న తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘము, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ యూనియన్స్, ఏపీ హంస, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి అనుబంధ సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఒక ఐక్య వేదికగా ఏర్పడి ఇటీవల ప్రభుత్వము జీవో నెంబర్ 64 రిలీజ్ చేసి దాంట్లో ప్రభుత్వము గవర్నమెంట్లో ఉన్నటువంటి హెల్త్ ఆఫీసర్స్ మీద జాయింట్ కలెక్టర్స్ నుంచి పవర్స్ తీసుకొని ఇవ్వడం అనేటువంటిది తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. మా వైద్యాధికారుల హక్కుల పరిరక్షణకు మేము అందరం కలిసి కృషి చేసి ఈ జీవోని క్యాన్సిల్ చేసే వరకు వివిధ రీతుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం చేసుకునే భాగంగా ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారికి ఈరోజు ఒక మెమరాండం మేము సబ్మిట్ చేసినాము. ఈ మెమరాండము సారు తీసుకొని దానికి మాకు ఫేవరబుల్గా ఆర్డర్ని క్యాన్సిల్ చేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని
అందరి ఐక్యవేదిక తరపున జేఏసీ తరపున మేము సార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు డాక్టర్స్ డే అయి చాలామంది డాక్టర్స్కు ఈరోజు మనము కోవిడ్లో చేసినటువంటి సేవలను గుర్తించి పలు ఎన్జిఓ సంఘాలన్నీ మాకు అవార్డులు ప్రకటిస్తే మేము మాత్రము దీనికి మనస్తాపంలో ఉన్నాము. మన హక్కులు కాలరాసే విధంగా ఉత్తర్వులు జారీ అయినాయి. దాంట్లో ఉన్న వాక్యాలైతే తీవ్ర ఇబ్బందికి లోనైనాము. దానికోసం మేము ప్రభుత్వంలో డిమాండ్ చేస్తున్నాము. ఈ జీవోను క్యాన్సిల్ చేసి తక్షణమే చేయకపోతే మేము డాక్టర్స్ డేని బహిష్కరిస్తామని ఇదివరకే మేము చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు డిక్లేర్ చేసినటువంటి డాక్టర్స్ డే అవార్డ్స్ని ఏ డాక్టర్ కూడా ఐఎంఏతో సంబంధమైనటువంటి ప్రభుత్వంలో సంబంధమైనటువంటి డాక్టర్ కూడా ఈరోజు అవార్డు తీసుకోలేదు. చాలా బాధలో ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పక్షపాతి, మన ప్రభుత్వ వైద్యుల పక్షపాతి సార్ ఇప్పుడు అని మేము పూర్తిగా నమ్ముతున్నాము. సారు మా గురించి ఆలోచన చేసి ఈ జీవోని ఇంకొకసారి కూలంకుషంగా దీన్ని చర్చిస్తే మళ్ళీ దాంట్లో ఉన్న లోటుపాట్లు అన్నీ సవరించి కొత్త జీవోను ఇచ్చి కలెక్టర్ల నుంచి జాయింట్ కలెక్టర్లకు ఈ హక్కులు మారడం, పవర్స్ మారడం అనేటువంటిది ఎంతవరకు దీంట్లో కరెక్ట్ ఉంది, అన్యాయం జరిగిందా లేదా అని సారు తప్పకుండా దీన్ని ఆలోచన చేసి మాకు అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఆర్డర్స్ కోసం మేము వెయిట్ చూస్తూ ప్రభుత్వ వైద్యుల సంఘం మరియు జేఏసీ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. పర్యావరణాన్ని, వాతావరణంలోని కాలుష్యాన్ని నియంత్రించే దిశగా కార్పొరేట్ కంపెనీ అయిన జేఎస్డబ్ల్యూ ముందుకు వచ్చి గురువారం నంద్యాల రైల్వే స్టేషన్ యార్డు ఆవరణంలో జేఎస్డబ్ల్యూ సిమెంట్ కంపెనీ అధికారులు 1000 మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా జేఎస్డబ్ల్యూ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ కార్పొరేట్ రెస్పాన్స్ లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు జేఎస్డబ్ల్యూ కంపెనీ 1000 మొక్కలను నాటడం జరిగిందన్నారు. అలాగే గత సంవత్సరంలో కూడా 700 మొక్కలను నాటడం జరిగిందన్నారు. పర్యావరణ కాలుష్య రహిత సిమెంట్ ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫరీక్, అరవింద కుమార మిశ్రా, రవికుమార్లు పాల్గొన్నారు. ఈరోజు జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ ఈ నంద్యాల సైడింగ్లో స్లాగు, సిమెంటు, తర్వాత క్లింకరు లోడింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్విరాన్మెంట్ బాగా కాపాడుకోవాలి, ఆక్సిజన్ బాగా పెరగాలి, పొల్యూషన్ తగ్గాలని అసలు కంపెనీ పెట్టిందే జేఎస్డబ్ల్యూ పిఎస్సి సిమెంట్ అని ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళే. ఎంత తక్కువ పొల్యూషన్ సిమెంట్ తయారు చేయాలని ఫస్ట్ కంపెనీ జేఎస్డబ్ల్యూ సిమెంట్సే. సో ఆ ప్రకారంగానే ఈరోజు 1000 చెట్లు నాటాడు. గత సంవత్సరం కూడా 700 చెట్లు నాటాం. ఆ చెట్లు బాగా పెరిగి ఇంకా ఈ రైల్వే యార్డ్లో ఏ విధంగా పొల్యూషన్ పెరగకుండా చేయనీకో దోహదపడడానికి అన్ని ప్రయత్నాలు కంపెనీ చేస్తుంది. ప్రతి చిన్నదానికి కంపెనీ స్పందించి ఈరోజు ఈ పోల్స్ వేసి గ్రీన్ నెట్ కూడా వేశారు. ఆ గ్రీన్ నెట్ కూడా మళ్ళీ కూడా వేస్తారు. సో చెట్లు బాగా పెంచి తర్వాత రోజు ట్యాంకర్ పెట్టి రోజు వాటరింగ్ చేస్తున్నాం సైడింగ్కు. వేరే వాళ్ళు దీన్ని వాడుతున్నా కానీ రైస్కి అనుకో ఫర్టిలైజర్కి అంతా, బట్ జేఎస్డబ్ల్యూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మొత్తం యార్డంతా వాటరింగ్ చేసి, అంటే లారీలు తిరిగేటప్పుడు దుమ్ము లేకుండా దాని ఎన్విరాన్మెంట్ మనం ఫ్రెండ్లీగా ఉండాలి, ఎవరితో పని లేదు, మనం వాడుతున్నాం, మనం జాగ్రత్త చూసుకోవాలని రోజు 2 ట్యాంకర్లు నిత్యము వాటరింగ్ చేస్తున్నారు. సో కంపెనీకి ఇంత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కంపెనీ ఇంత బాగా వాళ్ళు ముందుకు వచ్చేసినందుకు వాళ్ళ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. Today we have come here to do the plantation at our railway siding. JSW Cement is always eager to protect the environment, and we are utilizing this siding for dispatching our clinker to the grinding units and receiving the slag for our usage. So in turn we find that there are some issues which are getting generated for fugitive dust getting generated while loading the clinker, and it is hampering the surrounding people. So as a corporate, responsible corporate, we decided to take care of these things, and the best way to protect the environment by planting the trees. Actually, as JSW, we are always inclined for the environment. Even the cement that we make is an environment friendly cement, one of its type. We have our own fly ash, we have our own slag, but we never wanted to go for fly ash. We are always a green cement manufacturer, and that's why we are very much concerned on the environment. Not only in Nandyal, we are having different good sites where we operate, and everywhere we plant trees. We give different equipments and invest in different equipments for the pollution point of view. జ్యేష్ఠ మాస
మాసం బహుళ సప్తమి గురువారం ఉదయం శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి ధ్వజస్తంభ దాతలు ముక్కముల్ల వెంకట సుబ్బారెడ్డి, ముక్కముల్ల గీత మరియు ఆలయ చైర్మన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్కముల్ల వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి తమ వంతుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ చేయడం సంతోషంగా ఉందన్నారు. గతం ఆలయంలో గ్రానైట్ పరుపు వేయడం జరిగిందని, భవిష్యత్తులో తమ కుటుంబం నుండి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. శ్రీ ప్రథమనందీశ్వర దేవస్థానము నంద్యాల శామకాలం నందు వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది మనకు ఇక్కడ ఉంది. అది అందరికీ కూడా తెలుసు. ఈరోజు ముక్కుమల్ల సుబ్బారెడ్డి దాత అనే వ్యక్తి ధ్వజస్తంభం అంతా కూడా ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లోపల గ్రానైట్ కూడా ఆయన్ని వేసినారు ఒక 4 ఏళ్ల కిందట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ భక్తులు విరివిరిగా వచ్చి దాతలు సహకారం చేసి ఈ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానము కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ప్రతోష్మి కరిష్యామః. ప్రథమనందీశ్వర దేవాలయం నందు కలిగిన వెంకటేశ్వర స్వామి వారి గుడికి పూర్తిగా లోపల గ్రనైట్ తాపడం వేపించి దానివల్ల నేను తద్వారా అభివృద్ధి చెందినాను. దానివల్ల మరియు ధ్వజస్తంభం లేనందుకు ధ్వజస్తంభం ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ధర్మమాసం ముందున ప్రతి ఉత్సవాలు నిర్వహించాలనుకున్నాము. భక్తులు విరివిగా పాల్గొని వారి శక్తి మేరకు వారు సహకరించి దేవాలయ అభివృద్ధికి పాటుపడుతూ భగవంతుని యొక్క ఆశీస్సులకు కృపా పాత్రలు కావాలని విన్నవించుకుంటున్నాను. ఈరోజు ధ్వజస్తంభ కార్యక్రమం 10 గంటల 5 నిమిషాలకు ధ్వజస్తంభ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమం దాతలు సహకారం సుబ్బారెడ్డి గారి సహకారంతో వాళ్ళ దంపతులు ఇక్కడ దాదాపు 1,50,000 రూపాయలతో ఈ కార్యక్రమం అంతా ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టి దేవస్థానాలకు దాతల సహకారంతో చేసినారు. మరియు ఈ దేవస్థానం ఇంకా మిగతా అభివృద్ధి పనులు ఎవరైనా దాతల సహకారం ఉంటే చుట్టూ దేవస్థానం చుట్టూ ప్రహరీ గోడ మళ్ళీ రేకుల షెడ్డు లైటింగు ఇవన్నీ ఏర్పాటు చేయడం దాతలు. ఈ దేవస్థానంలో ఎటువంటి ఓన్లీ ఈ టెంపుల్ ప్రిమిసెస్ మాత్రమే స్థలం ఉన్నది. మిగతా ఆదాయం ₹1 ఆదాయం లేదు. ఓన్లీ కార్తీక మాసం శివరాత్రి మాత్రమే ఆదాయం వచ్చిన డబ్బు. వాళ్ళకు జీతబద్దలకు కూడా సరిపోవడం లేదు. భక్తుల సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానము, లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, ఈ 2 ధ్వజస్తంభం ఈరోజు వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం ప్రతిష్ట ఈరోజు 3వ రోజు 28వ తారీఖు నుంచి ఈరోజు 1వ తారీఖు బేస్తవారం ధ్వజస్తంభం ప్రతిష్ఠించినాము. నేను చైర్మన్గా 1 సంవత్సరం కాలం అయిపోయినది. ఇది 2వ సంవత్సరం జరుగుతున్నది. ఈ దేవాలయానికి నేను చైర్మన్గా ఎన్నికైన నుంచి నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా అభివృద్ధి చేయాల్సిన పనులు ఇంకా దండిగా ఉన్నాయి. భక్తుల సహకారము దాతల సహకారంతో చాలా అభివృద్ధి చేసే పని. అక్కడ ఒక 5 రూములు స్లాబ్ లెవెల్లో గోడలు నిలిచి ఉన్నాయి. ఎవరైనా దాతల సహకారం దాతలు ముందుకొచ్చి మాకు డొనేషన్లు ఇచ్చి మాకు సహకరిస్తే ఇంకా చాలా అభివృద్ధి చేయాలని చాలా ఉంది. మోహన్ రెడ్డి అన్న కూడా చాలా అభివృద్ధి చేశాడు. శిల్ప మోహన్ రెడ్డి సారు. మోహన్ రెడ్డి అన్న చాలా ఉత్సాహంగా ఈ దేవస్థానం అభివృద్ధి చేయాలని ఆయన కూడా సంకల్పంతో ఉన్నాడు. నిన్న కూడా పోయినప్పుడు ముందు నువ్వు పని స్టార్ట్ చేయి స్వామి, దాని అంతటా అవే డబ్బులు వస్తాయి, దాతల సహకారం బాగుంటుంది. దేవస్థానం నంద్యాలలో ఇది పెద్ద దేవస్థానము, ప్రథమనంది దేవస్థానం, బాగా అభివృద్ధి చేయాలని ఆయనకు కూడా దృఢ నిశ్చయంతో ఉంది. మేము కూడా బాగా చేయాలని మనసారా సంకల్పించుకున్నాము.
నంద్యాల పట్టణంలో ప్రముఖ ఈఎన్టీ మరియు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ మరియు డాక్టర్ హరిత ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఐఎంఏ నంద్యాల వారి సంయుక్త సహకారంతో గురువారం స్థానిక తిరుమల పునీత్ ఈఎన్టీ స్కిన్ హాస్పిటల్లో కీర్తిశేషులు సత్యనారాయణరావు జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మరియు డాక్టర్ హరితలు మాట్లాడుతూ డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థంగా నంద్యాల ప్రజలకు ఉచిత చెవి, ముక్కు, గొంతు మరియు చర్మ వ్యాధులకు వైద్య శిబిరం ద్వారా చికిత్సలు, ఉచిత మందులు అందించడం జరిగిందన్నారు. కీర్తిశేషులు డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థంగా వైద్య సేవలను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు మా నాన్నగారి జ్ఞాపకార్థం డాక్టర్ బి సత్యనారాయణరావు గారి జ్ఞాపకార్థం ఈ ఉచిత శిబిరాన్ని చేస్తున్నాము. ఈరోజు మేము ఉచితంగా ముక్కు, చెవి, గొంతు సమస్యల్ని, స్కిన్ సమస్యల్ని చూసి వారికి తగినటువంటి సలహాలను ఇచ్చి వారికి తగినటువంటి మందులు కూడా అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఎవరైనా వచ్చిన వాళ్ళకి హీరింగ్ ప్రాబ్లం ఉన్న వారికి ఉచితంగా హీరింగ్ అసెస్మెంట్ కూడా చేసేద్దాము. వారికి తగినటువంటి ఏదైనా అవసరం ఉన్న మిషన్స్ కానీ కూడా ఇవ్వాలని మేము చేయించుకున్నాము. ఈ క్యాంపు మా రోటరీ క్లబ్ తరఫున, ఐఎంఏ తరఫున ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్గా నిర్ణయించుకుంటారు జూలై 1 అనేసి. సో ఈరోజు రోటరీ క్లబ్ కూడా స్టార్టింగ్ డే. డాక్టర్ మా రాధికా గారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా నంద్యాల మెయిన్ బ్రాంచ్ నుంచి ఉంటున్నారు. సో వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత క్యాంపుని నిర్వహిస్తున్నాము. దీనికి ప్రజలందరూ మాతో సహకరించి వారికి తగినటువంటి ప్రాబ్లమ్స్ని చూసుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మా మామయ్య గారు డాక్టర్ వి సత్యనారాయణరావు గారు జ్ఞాపకార్థము మరియు మాకు రోటరీ టర్మ్ మొదటి రోజు కనుక ఈ విశిష్టమైన రోజు మాకు. సో ఈరోజు అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మేము అన్నీ ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా నిర్వహిస్తూ ఉంటాం ప్రతిసారి. సో దాని సందర్భంగానే ఈరోజు ఈఎన్టీ అండ్ స్కిన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. సో అంతా బాగా జరగాలని, అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. నంద్యాల పట్టణంలోని అన్ని వార్డులలో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. గురువారం 24వ వార్డులో వార్డు కౌన్సిలర్ షేక్ షహనాజ్ సచివాలయ సిబ్బందితో కలిసి కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ షేక్ షహనాజ్ మాట్లాడుతూ వార్డులో పర్యటించి పలు సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. కమిషనర్ సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారన్నారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వార్డుల్లో ప్రధానంగా నీటి సరఫరాలో సమస్యలు ఉన్నాయని, అలాగే వ్యర్థాలు అధికంగా కనిపిస్తున్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి శాశ్వత పనులను చేపట్టడానికి కృషి చేస్తామన్నారు. త్వరలో క్లాప్ కార్యక్రమంలో భాగంగా అన్ని గృహాలకు ఉచితంగా 3 బుట్టలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు చెత్తను విడివిడిగా అందించిన బుట్టలలో చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ రహమతుల్లా, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. చెప్పాలి మళ్ళీ మరి పగులు ఈ టైంకి వస్తుంది. 24వ వార్డుకు సంబంధించి గౌరవ కౌన్సిల్ సభ్యురాలు, అదేవిధంగా లోకల్ పీపుల్, ప్రజలు, మన యొక్క సచివాలయ సిబ్బంది అందరూ కలిసి జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు. ఒకటి వాటర్కి సంబంధించిన సమస్య అయితే ఉంది. ఈ సమస్య సంబంధించి కూడా ఆల్రెడీ కొన్ని టెండర్లు పెరగడం జరిగింది. కొన్ని జరగాలి, కొన్ని చోట వాల్వ్ వేయాలి, కొన్ని చోట టైమింగ్స్ మార్చిన టైమింగ్ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. దానికి సంబంధించి కూడా ఫిజికల్గా ఫిట్టరు, అదేవిధంగా ఇమ్యూనిటీ సెక్రటరీ కూడా ప్రత్యక్షంగా ఆ టైం మార్చిన విషయాన్ని చెప్పడము, వాళ్ళతో పాటు వీధుల్లో ఉండి వాటర్ వచ్చేవా లేదా అనేది పరిశీలనగా చేయాలి. అంటే ఒకసారి మనం ఒక సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిపోయింది అంటే మళ్ళీ రాకూడదు సమస్య. ఆ విధంగా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి వాటర్కి సంబంధించి 2-3 ఇష్యూస్లో 2-3 వర్క్స్ అయితే చేయాలి మనం.
ఆ వర్క్స్ చేసే ముందుగా వచ్చిన వాటర్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. శానిటరీకి సంబంధించి కూడా ల్యాబ్ ప్రోగ్రామ్ పెట్టాము. ముఖ్యంగా చెత్తని విడదీసేయటము, చెత్తని కాలువలు లేకుండా చేయడము, మన క్లీన్లెస్ అంటే విజిబుల్ క్లీన్నెస్ మనం చూస్తూ ఉంటే ఎక్కడ కనిచూపు మేరలు ఎక్కడ కూడా అపరిశుభ్రత అనేది కనపడకుండా ఉండే అన్ని చర్యలు తీసుకోవాలి. అదే ఈ వార్డు ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా డెబ్రిస్ బాగా ఉంది. అన్ని చోట్ల కూడా ఈ వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలు కానీ ఇతర వేస్ట్ మొత్తం ఉంది. అది మొత్తం కూడా రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా కొంచెం సమాయత్తం అయిపోయి ఈ యొక్క క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఇండియా కార్యక్రమం పాల్గొవాలి. 100% మనకి ఈ 15వ తేదీ జూలై 15, 30 మధ్యలో ప్రతి ఇంటికి కూడా మనకి వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు ఉన్న పుష్కాట స్థానంలో ఆటోల ద్వారా చెత్త సేకరణ చేస్తాం కాబట్టి అందరూ కూడా చెత్తని విడదీసి ఇవ్వాలి. పొట్టలు కూడా మేము ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. 7వ తేదీ నుంచి ఇస్తాం. మనం 100% జూలై మొత్తం నెలాఖరులోపు అందరికీ అందిస్తాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క క్లీన్ నంద్యాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈరోజు 24వ వార్డు వచ్చిన మా కమిషనర్ గారికి, అలానే సచివాలయం సిబ్బంది మా వార్డులో సమస్యలు గుర్తించి మా బాధను అర్థం చేసుకొని కమిషనర్ గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగనే మా వార్డులో సమస్యలు బాగా పరిష్కరిస్తారని, ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువ ఉంది, ఆ నీటి సమస్యకి పరిష్కారం ఇస్తారని, డ్రైనేజ్వి అవన్నీ త్వరగా పనులు చేపిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు 24వ వార్డులో కమిషనర్ గారు, సచివాలయ సిబ్బంది, కౌన్సిలర్ మేడం గారు అందరూ వచ్చి ప్రతి ఒక్కటి ఈరోజు మన పరిశుద్ధమైనటువంటి అన్ని కార్యక్రమాలకు కమిషనర్ గారు, సచివాలయ సిబ్బంది, కౌన్సిలర్ గారు విజిట్ చేసి వాటిని మొత్తము అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయి, తర్వాత కలవట్టులు, రోడ్స్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలకు సంబంధించినవి, తర్వాత వాటర్ సంబంధించిన విషయాలన్నీ చర్చించి తర్వాత ప్రతి ఒక్క ఇంటిని తిరిగి వార్డు మొత్తము తిరిగి మాకు ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయము. కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన కరోనా వ్యాధి నియంత్రణ మందులను నంద్యాల ఆర్యవైశ్య సంఘం నాయకులు బింగుమల్ల శ్యామ్, నాగరాజు తదితరులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బింగుమల్ల శ్యామ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ద్వారకానాథ్ సహకారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా వ్యాధి నియంత్రణ చేసే ఆనందయ్య ఆయుర్వేద మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఆయుర్వేద మందులను తక్కువ పరిమితిలో అందించడం వల్ల అందరికీ పంపిణీ చేయలేకున్నామని, త్వరలో అందరికీ అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కరోనా వైరస్కి అత్యంత ముఖ్యమైన ఈ మందు ఏదంటే ఆనంద మందు మాకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ద్వారకానాథ్ గారి సహకారంతో ప్రతి జిల్లాకు పంపడంతో, ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని పంపించడంతో ఈరోజు ఆ మందును పంపిణీ చేస్తున్నాము. ఆ పంపిణీలో భాగంగా చాలా తక్కువ మోతాదు మందు వచ్చింది. ఆ మందునే వివిధ ప్రాంతాలకు కొంతమందికి మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ భాగంగానే ఈరోజు వీసీ కాలనీలో కొన్ని కుటుంబాలకు ఈ ఆనంద మందు పంపిణీ చేయడమైనది. ఇక ముందు కూడా ఇంకొంచెం మోతాదులో మందు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ మందును ఉచితంగా పంపిణీ చేయదలిచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. కాబట్టి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరికి కొద్ది టైం పట్టినా కానీ ప్రతి ఒక్కరికి అందజేయబడుతుంది. కర్నూలు జిల్లా ఆరోగ్య సంఘం తరఫున కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఆనంద మందు 2 రోజులు మాత్రం వాడాలా, ఉదయం రాత్రి. అవి మందు ఇచ్చిన దాన్ని చిన్నగా గుండ్లు చేసుకొని ఉదయం 1, రాత్రి 1, మరుసటి ఉదయం 1, రాత్రి 1 వేసుకోవాల్సిందిగా వారు సూచించారు. కాబట్టి ఈ అవకాశం మాకు కల్పించిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ద్వారకానాథ్ గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఖచ్చితంగా నంద్యాలలో అన్ని ప్రాంతాలకు ఈ మందు చేరే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల సొంతింటి కళ నేడు నెరవేరిన రోజు పట్టణంలోని 1 మరియు 33 వార్డులకు చెందిన పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి ఘనంగా నిర్వహించిన భూమి పూజ. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 64ను సీఎం జగన్మోహన్ రెడ్డి పునః
చేస్తామన్న మున్సిపల్ కమిషనర్. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆనందయ్య ఆయుర్వేద మందుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.